హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం నేనైతే ఒక వండర్ కిడ్ని పరిచయం చేయడానికి వచ్చేసాను. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం జామి మండలం గొడుకొమ్ము ప్రాంతానికి. 9 సంవత్సరాల జయవర్ధన్. అందరిలానే జయవర్ధన్ కూడా యాక్టివ్ కిడ్. కానీ తనకున్న పరిస్థితి కారణంగా స్కూల్కి వెళ్ళలేక, సరిగ్గా కూర్చోలేక ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడో ఒకసారి చూసేయండి మీరు కూడా. మన కడుపును పుట్టిన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్లో 10 సార్లు తిరుగుతూ డాక్టర్ మనకి ఎంత చెప్పినా సరే మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ కొంతమంది పేరెంట్స్ యొక్క పిల్లల యొక్క సమస్య చూసిన తర్వాత ఆ పిల్లల యొక్క సమస్య తీరకపోతే ఆ తల్లిదండ్రులు పడే కష్టం ఎలా ఉంటుంది తెలుసా? వారి బాధ వర్ణానితీతం కూడా. ఎందుకంటే ఈరోజు నేను మా హీరోని పరిచయం చేస్తున్నాను. మా హీరో విజయనగరం జిల్లాకి సంబంధించిన సూపర్ కిడ్ అన్నమాట. వీడికి చాలా టాలెంట్ ఉంది. కానీ దేవుడు ఒక లోపాన్ని పెడతాడు అంటాడు కదా. ఒక్క లోపం కాదు, చిన్న లోపం కాదు, పెద్ద లోపాన్ని పెట్టాడు. వీడే మా హీరో జయవర్ధన్ అన్నమాట. జయవర్ధన్ చూసారు కదా. జయవర్ధన్ ఒక స్కిన్ డిసీజ్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. ఎన్ని మందులు వాడినా సొల్యూషన్ దొరకటం లేదు. అంటే వీళ్ళ ఫాదర్ ఒక డైలీ లేబర్ అన్నమాట, మదర్ హౌస్ వైఫ్. సో బాబుని ఎత్తుకొని ఎక్కని మెట్టు లేదు, తిరగని హాస్పిటల్ లేదు. ప్రభుత్వం నుండి పెన్షన్ వచ్చినప్పటికి కూడా ఆ పెన్షన్ డబ్బులు బాబు క్రీమ్స్ కాదు కదా, సోప్స్ కూడా సరిపోవట్లేదు. సో ఎందుకు ఇప్పుడు ఈ చైల్డ్ గురించి నేను ఇంతలా చెప్తున్నానంటే, మాకు కాస్తంత డబ్బు ఉన్నట్టయితే మంచి ట్రీట్మెంట్ కోసం బాబుని హైదరాబాద్ తీసుకెళ్తాం. లేదు ఇంకెవరైనా మంచి ట్రీట్మెంట్ కోసం సజెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కనీసం విజయనగరం వరకు వెళ్ళడానికి కూడా ఒక పూట పని సెలవు పెడితే కానీ వెళ్ళలేని పరిస్థితి మా ఆర్థిక స్తోమత అంటూ ఆ పేరెంట్స్ చెప్తున్నారు. సో ఒకసారి జయవర్ధన్కు ఉన్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు వీడు ఇలా అయ్యాడు, అసలేంటి, దీనికి సొల్యూషన్ ఉందా లేదా, డాక్టర్స్ ఏం చెప్పారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా ఈ పేరు? జానకి అండి. జానకి గారు, జయవర్ధన్ అల్లరోడు కదా, అల్లరి చేస్తాడా? కొంచెం బాగాను. ఒంట్లో హెల్దీగా ఉంటే చేస్తాడు. అవునా? అసలు అంతా ఓకే, కానీ ఇంత చక్కని చందమామకి ఏంటి ఈ పరిస్థితి? మరి కడుపులో నుంచి పుట్టిన వెంటనే అలా పుట్టాడు మేడం. ఎంతమంది పిల్లలు? నాకు ఈ ఫస్ట్ బాబు మేడం. ఫస్ట్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ 3 అబార్షన్ల తర్వాత మళ్ళీ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటే ఇంకో బాబు పాప పుట్టారు. ముగ్గురు మొత్తం. దగ్గర సంబంధమా? లేదు మేడం, దూరమే. దూరం సంబంధం. బాబుకి ఈ స్కిన్ డిసీజ్ మధ్యలో వచ్చిందా, లేదు పుట్టినప్పుడు? లేదు మేడం, అసలు బాబు ఈ స్కిన్ డిసీజ్ పుట్టిన వెంటనే కడుపులోంచి బయటికి వచ్చి రాగానే స్కిన్ డిసీజ్ తో పుట్టాడు. వెంటనే కూడా నాకు చూపించలేదు. కేజీహెచ్ కోటపాడు ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టాడు. కేజీహెచ్ హాస్పిటల్లో పంపించారు అంబులెన్స్ లో ఇచ్చి. నాకైతే చూపించలేదు మేడం. తల్లికి చూపించకండి, ఇలా పుట్టిన వల్ల టెన్షన్ అయిపోద్ది, బీపీ పెరిగిపోద్ది అని చెప్పి అక్కడ ఉన్న సిస్టర్లు మా అమ్మకి మా నాన్నగారికి ఇచ్చి కేజీహెచ్ పంపించారు. మా ఆయన గారిని తీసుకు కేజీహెచ్ లో ఐసీలో 10 రోజులు ఉంచారు మేడం. 10 రోజులు పూర్తయి 11వ రోజు జనరల్ కి ఇచ్చి తల్లి పాలు పెట్టాలి, తల్లిని తీసుకురండి అని చెప్పారు మేడం. ఆ రోజు నేను వెళ్ళి బాబు ఉన్న పరిస్థితి చూసి నేను అక్కడే కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాను మేడం. నాకు ఫస్ట్ అది పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన వెంటనే కాదు, 3 సంవత్సరాల తర్వాత పిల్లలు కావాలి అని కోరుకున్న తర్వాత ఈ బాబు కడుపులు పడిన తర్వాత ఇలా పుట్టిన వల్ల ఇంకా నాకు ఎలా అంటే అలా ఉంది. మా ఆయన అయితే కేజీహెచ్ లో ఏదో అన్నట్టు చెట్టుకి వెళ్ళి కూర్చొని ఏడ్చేవాడు మేడం. మా ఆయన అయితే తొలిసూరు బాబు వెంటనే పుట్టలేదు, పుట్టిన తర్వాత కూడా ఎలా పుట్టాడు ఏంటా అనేసి అని మేమైతే చాలా తీసుకోలేదు. నేనైతే అక్కడే పడిపోయాను మేడం. కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు మా నాన్నగారు మళ్ళీ అలా లేపి కొంచెం ధైర్యం చెప్పారు. నేనైతే కాళ్ళు చేలు వడుకొచ్చి మేడం బాబుని చూసిన. ఇంక ఇప్పుడు చూడడానికైనా కొంచెం బాగానే కనిపించాడు, కానీ అప్పుడైతే ఇవన్నీ పుల్లుతో పుట్టాడు మేడం. ఇదంతా బ్లడ్ వస్తూ ఇదంతా చర్మం ఊడిపోయి బ్లడ్. స్కానింగ్స్ లో అప్పుడు తెలియలేదా బేబీ? స్కాన్ లో తెలియదు అని చెప్పారు మేడం. ఓకే. ఇప్పుడు ఎంత బాబు వయసు? 9 సంవత్సరాలు మేడం. 9 సంవత్సరాల హీరో నీకు? అవునా? ఎప్పుడు నీ బర్త్డే అయితే? జూలై 11 మేడం. అవునా?
అవ్వు, అంత అవ్వాలా నువ్వు? మరి బాగా తింటే అవుతావు. సరే, ఇప్పుడు తింటున్నావా? మరి స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే 9 సంవత్సరాల బాబు అంటే స్కూల్లో ఉండాలి కదా మేడం. నాన్న గోక్కు నడవలేడు బాబు, నడవలేడు కదా మేడం. నడవలేడు. నేను తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పి వస్తే ఆ జస్ట్ అలర్జీ కళ్ళకి స్కిన్ కి పడట్లేదు మేడం. ఇంట్లో ఉంటే ఓకే, ఇంట్లో వరకు. బయటికి ఈ ఎండ కాస్తే ఉండలేకపోయేవాడు. మరి టాయిలెట్ కి వాష్రూమ్ కి వెళ్ళాలంటే మరి స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళలేరు కదా మేడం. అందుకని చెప్పి వాడు వెళ్ళలేదు. తర్వాత తోటి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడేవారా వీడితో? లేదు మేడం, అదే ఇంకా అక్కడికే వస్తుంది. వీడు ఒక్కసారి చెప్పాడు, నేను ఇంకా వెళ్ళనమ్మా, నన్ను చూసి అందరూ భయపడుతున్నారు, నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు అమ్మా, నేను ఇంక వెళ్ళను. 15 రోజులు వెళ్ళాడు మేడం. నేను తీసుకెళ్లి కూర్చోబెడితే ఉండేవాడు, మధ్యాహ్నం భోజనం చేసే వరకు ఉండేవాడు. ఇంకా 15 రోజులు పోయాక వాడిని ఎవరో చూసి భయపడి ఇచ్చి ఏంటి ఎలా ఉన్నాడు అన్నారంట, అంతే. ఇంకప్పటి నుంచి నేను వెళ్ళనని చెప్పి వెళ్ళడం మానేశాను. అవునా నాన్న? అందుకే వెళ్ళట్లేదు స్కూల్ కి? మరి నువ్వు అనాలి కదా, భయపడొద్దు, నేను మీలాంటి కిడ్నీ అనేసి అని చెప్పాలి కదా. వాడు కూడా అప్పటి నుంచి నన్ను అదే పేషెంట్ అడుగుతాడు, మేడం నువ్వు ఇన్ని మందులు రాస్తున్నా కదా, నేను ఎందుకు మీలా అవ్వట్లేదు, నేను ఎందుకు మీలో ఉండట్లేదు, నేను ఎప్పుడు నడుస్తాను, ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటాను. నువ్వు గుడ్ బాయ్ కదా, అందుకు నువ్వు ఇలా ఉన్నావు. అవునా? గుడ్ బాయ్ కదా. అలాంటి విషయంలో నాకు వేస్తాడండి. అలాంటి క్వశ్చన్స్ అంటే పెరుగుతున్నాడు కదా, ఎక్కువ అసలు ఒకటంటే నేను ఎందుకు వెళ్ళలేను, తమ్ముడు వెళ్తున్నాడు, చెల్లి వెళ్తుంది, నేనెందుకు వెళ్ళలేను, నేను వెళ్తాను అని పేచి పెడతాడు మేడం. నేను వాళ్ళకి వెళ్ళి. మరి బాబు పాప ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారు వీటితో? బాగానే ఉంటారు మేడం. వాళ్ళు కలిసి తింటారు మేడం. వీడు తినేది వాళ్ళు తింటారు, వాళ్ళు తినేది వీడు తింటాడు. వాళ్ళు అయితే అలాంటి వేరియేషన్ చూపించరు, ఎందుకంటే వీడు పుట్టినప్పటి నుంచి వీడితో ఉన్న వాళ్ళు కాబట్టి చూసి ఉండడం వల్ల వాళ్ళు అలా ఉండరు మేడం. కానీ కొంచెం ఏదైనా అనుమంటాను, ఏదైనా చిన్నపిల్లలు కదా తెలియదు, ఏదైనా ఇవ్వకపోయినా వాళ్ళు కొట్టేస్తారు అనమాట బాగా. మరి నువ్వు కొట్టలేవా? అర్రే, నీకు బలం లేదా? మీరన్నట్లు ఎక్కడ కొట్టినా వీడికి నొప్పే వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు. మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు ఓకే అంటే చూసుకుంటాను అంతవరకు. పాపం స్కిన్ డిసీజ్ వరకు ఓకే, కానీ కాళ్ళు కూడా ఏమైనా చూపించి కాళ్ళు కూడా ఇలా అయిపోతున్నాయి. అమ్మా ఎంత హార్డ్ గా ఉన్నాయి, రాయిలా. ఇప్పుడు స్నానం అయింది కాబట్టి మీకు ఏమాత్రం మెత్తగైనా తగులుతుంది, లేదంటే మీరు అలా చేయలేరు, గుచ్చుకుపోతుంది. ఇప్పుడు కూడా అలానే నాకు భయం వేస్తుంది. ఇంకా అది హార్డ్, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకా పొడిబారిపోద్ది. మీరు అస్సలు చేయనివ్వరు, గట్టిగా ఉంది. నేను ఎత్తుకుంటే మీకు తెలియదు కానీ మేడం, నాకు ఇవన్నీ చిన్న చిన్న రఫ్ లాగా అయిపోతాయి, ఈ మచ్చలన్నీ కూడా అవే. ఈ చేతి ఎక్కువ ఎత్తుకోవడం అవటం నాకు. ఇంకా నా బ్లాక్ స్కిన్ వాళ్ళతో కనిపించలేదు కానీ మేడం, మీకు బయటికి తీసుకెళ్లేటప్పుడు ఎత్తుకునే, మరి అక్కడ ఆయిల్స్ అవి అప్లై చేయడానికి అవ్వదు కదా రోజంతా అయిపోతే, అప్పుడు ఇవన్నీ కూడా మచ్చలు. బయటికి తీసుకెళ్లేటప్పుడు అంటే మన బిడ్డ ఎలా ఉన్నా మనకి బంగారం చూసిన వాళ్ళందరూ అడుగుతారు కదా దగ్గరకు వచ్చి. చాలా ఆ మాటలు మనం వాళ్ళు మంచిగా అడిగినా సరే మనకి చాలా ఇబ్బంది అనకు మేడం. నిన్నే సిచ్యువేషన్ ఫేస్ చేశాను. కలెక్టర్ 100 మంది ఎంతమంది అడిగినా అక్కడ ఇంకా ఒక అతని దగ్గర అయితే ఏడ్చేసాను. ఇంకా అతను ఇంకా చెప్పాలంటే హాస్పిటల్కి ఎలా తిరుగుతాను, గుళ్ళకి కూడా నిజంగా మేడం, పూజలు కూడా గుళ్ళకి కూడా నేను అలాగే తిరుగుతాను. ఏ గుడికి వెళ్తే బాగుంటది అని చెప్తే ఆ గుడికే వెళ్తున్నాను. అందరూ బయటికి వెళ్తే ఇక్కడ చూపించలేకపోయావా, అక్కడ చూపించలేకపోయావా చెప్తారు కదా. నిన్న కూడా అంతే చెప్పారు, కానీ మేము ఆ చెప్పినవి కూడా కొన్ని పాటించాం. శ్రీకాకుళం అన్నారు, శ్రీకాకుళం చూపించాం. అదే సారిపల్లి అనే గ్రామం ఉంది, ఆయుర్వేద అక్కడ చూపించాం. ఎక్కడ చూపించినా మా బాబుకి అయితే రికవర్మెంట్ నాకైతే కనిపించలేదు. ఇంతే ఎలాగే ఉండిపోయాడు. ఫుడ్ ఏం తింటాడు? అన్ని తింటాడా? అన్ని తినగలుగుతాడు, కానీ అన్ని వాటికి పడవు కూడా. తీపు, పాలు లాంటివి నులుబురుగులు పట్టి చెప్తున్నాను కదా మేడం, నులుబురుగులు పట్టేసంటే నొప్పి అని ఏడుస్తూ ఉంటాడు. కూర్చుని దేనే పురుగులు పడిపోతూ ఉంటాయి, అంత బాగా పడిపోతాయి, కింద కూడా పడిపోతాయి. ఆ నులుబురుగులకు కూడా నేను ప్రైవేట్ గా విజయనగరం తిరుపతి రావు డాక్టర్ గారి కాడనే మెడిసిన్ తీసుకుంటాను. మరి అలా కాదు, ఇది ఓకే తడుపుతున్నా, మరి హెయిర్ కి ఏం రాయవమ్మా? ఆయిల్ రాస్తాను మేడం, కొబ్బరి నుండి రాస్తాను. మొన్నే ఇక్కడ హెయిర్
చూసుకోకపోతే హెయిర్ ఇలా పెడిచిలా ఉంటది కదా, దాని పొరలాగా పుండు పుట్టి తెల్ల పురుగులు వచ్చేస్తాయి. ఇంత పురుగులు వచ్చాయి మేడం. అవన్నీ చేతితో తీసి క్లీన్ చేసి ఇక అక్కడ అలాగ మచ్చలా ఉండిపోయింది. ఒక 3 months అవుతుందిలే మేడం. ఈ తల మీద పురుగులు కూడా వచ్చేస్తాయి మేడం, పుళ్ళు పుట్టి. ఆ మెడిసిన్ వాడిన వల్ల ఇప్పుడు పుల్లు లేవు, కానీ మొన్నటి వరకు ఉండేవి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవి. అవన్నీ నేను చూసుకొని ఎక్కడ ఉంటుందో అక్కడ మందు అప్లై చేస్తాను మేడం. అప్లై చేస్తే అలా ఓకే. లేదు నార్మల్ పిల్లల్లాగా ఏదో ఫుడ్ పెట్టి స్నానం చేసి వదిలేసిన వరకు అయితే అవ్వదు మేడం. ఎక్కడ ఏమున్నాయో చూసి అవి దానికి తగ్గ మెడిసిన్ పెడితేనే ఈ బాబు ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ ఊర్లో కరెక్ట్ గా ఉంటారు? ఈ ఊరు పేరు అన్ని గొడుకొమ్ము మేడం. గుడికొమ్ము జామి మండలం గొడుకొమ్ము. జామి మండలం గుడికొమ్ము. సరే, విజయనగరం. ఇదంతా బానే ఉంది, గానీ ఈ బాబుకి నెలకి నార్మల్ గా ఖర్చు ఎంత అవుతుంది చెప్పమ్మా? నెలకి నార్మల్ గా ఖర్చు మెడిసిన్ కాటి కలిపితే ఒక 6,000 పైన అవుతుంది. ఫుడ్ కాక మెడిసిన్. మరి వీళ్ళ డాడీ ఏం చేస్తారు? డాడీ డైలీ వేజ్ లేబర్ పనికి వెళ్తాడు మేడం, వైజాగ్. అమ్మ వాళ్ళు మరి వీళ్ళు చూసి ఏమైనా సాయం చేస్తారు? మా అమ్మ వాళ్ళు మేము 3 ఆడపిల్లలం మేడం. మా నాన్నగారు మొన్న చనిపోయారు, క్యాన్సర్ వచ్చి. మా అమ్మగారు, మా అమ్మ వాళ్ళు కూడా మాకు మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టు. అమ్మ వాళ్ళ తరపు నుంచి అయితే మాకు కేసు లేదు. వాళ్ళు కూడా లేని పరిస్థితి కదా. లేని అన్నదమ్ములు లేరు, మరి 3 ఆడపిల్లలు. ఇంకా అందులో ఒక చెల్లికి మ్యారేజ్ అవ్వాలి. ఇంకా వాళ్ళు నాకేం అనిపిస్తుందా ఒకసారి, దేవుడు నాకెందుకు ఈ కష్టం? చాలా సార్లు అనిపించి నేను రోజు ఏడుస్తాను దేవుడికి, ఎందుకు ఇలాగా లాక్కోవాలి. జయవర్ధన్ చూసావా అమ్మ ఎలా ఏడుస్తుందో? మన గుడ్ బాయ్ లా ఉండాలి. వాడు నన్ను అడిగిన ప్రశ్నలకు కూడా నేను ఏడుస్తాను. నువ్వు రోజు మొదలు రాయడమే ఎందుకు? నేనేం బాగా అయ్యానా? నేనేమన్నా అడగగలుగుతానా? నేనేం ఇలాగ డాక్టర్స్ ఏం చెప్పారు వీడి గురించి? డాక్టర్స్ అయితే ఫ్యూచర్ లో తగ్గే ఉందన్నారా? ఫ్యూచర్ లో అయితే తగ్గే ప్రాబ్లం లేదు మేడం, కానీ ఒకటి 20 years దాటాక అది మేము పై కంట్రీగా పై దేశానికి మెడిసిన్ వాడితే 20 years దాటాక మార్పు రావచ్చు అన్నారు. అంతే. కాస్ట్లీ మెడిసిన్ అంటే వేరే దేశం నుండి తెప్పించిన మెడిసిన్ వాడితే బాబుకి కంట్రోల్ అయ్యే అవకాశం. అంటే అంత కాస్ట్లీ క్రీమ్స్ వాడాలి, అప్పటికి కంట్రోల్ అవుద్ది. సరే జయవర్ధన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? స్కూల్కి వెళ్తావా? వెళ్ళవా? ఏమి వద్దా? మరి ఎక్కడికి వెళ్తావు? బీచ్కి వెళ్తావా? జూ పార్క్ కి వెళ్ళలేదా? నువ్వు వెళ్ళలేదా? నిన్ను తీసుకెళ్ళలేదా? అవునా? డాడీకి చెప్తాను ఈసారి తీసుకువెళ్ళమని. సరేనా? మనందరం వెళ్దాము. ఓకే. ఇప్పుడు ఎండాకాలం ఎలా ఉంటుంది స్కిన్? ఎండాకాలంలో అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు మేడం. ఇప్పుడు నేను నీళ్ళు పోసాను కదా, ఆ ట్రబ్ లో కూర్చుంటాడు ఎండంతా. అలాగా కూర్చుంటాడు. ఆ ఎక్కువ వాటర్ ఉండే వల్ల చల్లదనం ఉండాలి. ఆ వాటర్ లో ఉండే వల్ల ఒరుపులు వచ్చేస్తాయి మేడం. లేకపోతే మంట ఉంటే ఒరుపులు, అప్పుడైతే ఇంకా ప్రాబ్లం. లేకపోతే మంట, కళ్ళు అదే గుండె తిరగబడిపోవడం అంటారు కదా, ఆందోళన, ఆవేశం పడిపోతాడు. ఈ చాలా ఫాస్ట్ గా కొట్టించుకుంటది. అంటే ఏసీలోనే ఉండాలి. కానీ కాలర్, ఆడి కోసమే కాలర్ తీసుకున్నాము. అది వేస్తే డాడీ రాగానే వీడిని అడుగుతారా జయవర్ధన్ అనేసి అని? బయటికి వెళ్తే వీడి చేయి ఎదురు తీసుకొని వెళ్తాడు. అది రాగానే అడుగుతాడు, చూస్తాడు. మరి దీనికి అలా కాదు, ఇలా పడిపోతున్నాయి కదా మేడం. నైట్ రోజు పడుకుని లేచి నేను తుడిస్తే వాడిదే ఓన్లీ ఇంత స్కిన్, ఈ పొరలన్నీ ఉంటాయి, ఊడిపోతాయి. దురదకి గోకేస్తాడు. ఇదంతా పడిపోతుంది. ఇదంతా ఇలా ఊడిపోతే రాలిపోతూ ఉంటది. అవునా? బ్లడ్ కూడా వచ్చేస్తుంటది. మొన్న తీసుకెళ్ళాను మేడం స్కిన్ డాక్టర్ దగ్గరికి. మేడం అంతా ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఒక దగ్గర చాలా రాయిలా ఉంది. ఇది గెజువులు ఈడిపోయి బ్లడ్ కూడా తినడానికి ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది. గెజువులు ఈడిపోవడం వల్ల మొన్న సాగలేదు, అలా ఉండిపోయింది. చలికి ఇంకా దారుణంగా ఉంది. ఇదంతా పుండు అయిపోయింది. దీనికి మొన్నే తెచ్చాను, అది ఉంది. అది రాస్తే తగ్గింది. అలా వాడితేనే, వాడకపోతే మళ్ళీ అంతే. ఏదైనా కానీ అంటే ఒక అమ్మగా, ఆడపడుచుగా ఏం కావాలి నీ కొడుక్కి? ఏమని అడుగుదాం అనుకుంటున్నాం?
ప్రపంచం అంటే అందరూ మంచోలే ఉండరు, అలాగే అందరూ చెడ్డోలే ఉండరు. కానీ కొంతమంది మాత్రం మానవతా దృక్పథంతో ఉన్నారని తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో. దానికి ఉదాహరణ మీరే, ఎందుకంటే నేను చూసాను మీ వల్ల నేను ఆ మాత్రం కొంచెం ఫలితం అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఏం అడుగుతా, ఏం కావాలి జయవర్ధన్ కి, మనం ఏం చేద్దాం? జయవర్ధన్ నీకేం చెయ్యాలి చెప్పు, మేము ఏం చెయ్యాలి? ఎవరైనా స్పాన్సర్స్ ని అడిగినా ఇలా బాబుకి ట్రీట్మెంట్ కోసం అని ఏం చెయ్యాలి చెప్పు నువ్వు. ఏం అడగను నేను. అదే మేడం, అంటే నీ మాటగా తల్లిగా నాకు నీ బాధ వినేసరికి మరి నాకు ఇంకా నోటు మాట రావటం లేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఒక రోజు 2 రోజుల్లో తీసింది కాదు ఇది. అవునులేండి. నొప్పి వస్తుందా? లేదులే. ఏం అడుగుతానంటే ఇంకా అదే ఎవరికి ఎంత సాయం తోస్తే అంత చేయమని అడుగుతున్నాను. మరి థ్యాంక్స్ మేడం. నా హీరోని చూసారు కదా, పేరుకి హీరో కానీ లోపలన్నీ సమస్యలే. తల్లి మాటలు మనం చూస్తున్నాం. తల్లి బాధ ఎలా ఉంటుందంటే, పిల్లలకి చిన్న కష్టం వస్తేనే విలువిల్లు ఆడిపోతాం. అలాంటిది మన హీరో వేసే క్వశ్చన్స్ కి, చెప్పే మాటలకి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. సో తల్లి ఒక్కటే అడుగుతుంది, నా కొడుకు బాగా అవుతాడేమో. కొంతమంది చెప్పారు మంచి మెడిసిన్, కాస్ట్లీ మెడిసిన్ వాడితే, ట్రీట్మెంట్ తీసుకుంటే వాడు 20 సంవత్సరాలకి బాగుపడతాడు అనేసి. కానీ అసలు 9 సంవత్సరాల పిల్లడంటే 9 నెలలు పిల్లల్లా ఉన్నాడు. కాళ్ళు కూడా వంకర్లు తిరిగిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈ కష్టం నిజంగా ఎవ్వరికి రాకూడదు. దేవుడా, పిల్లల్ని ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇంత కష్టంతో మాత్రం ఇవ్వకు. ఎందుకంటే ఒక్క బాబు బాధే కాదు, ఈ తల్లి బాధ, తండ్రి బాధ, అదే విధంగా వీడి తర్వాత పుట్టిన 2 పిల్లలు కూడా, మా అన్నయ్య ఎలా ఉన్నాడు, బయటికి వెళ్ళలేకపోతున్నాడు అని వారి బాధ. వీళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూడా, తమ్ముడు నువ్వు ఇక్కడ సండే వచ్చినప్పుడు, అరే తమ్ముడు నువ్వు ఇక్కడ ఆడుకోరా, నాతో పాటు ఇక్కడ ఆడుకోరా అంటే, నువ్వు నడవలేవు కదరా, నేను నీతో పాటు ఎలాగ ఆడుకో, నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను, నేను నడవగలను కదా, నువ్వు నడవలేదు కదా, నువ్వు ఇక్కడే ఉండు అంటాడండి. ఆడికి చిన్నపిల్లడు తెలియక, కానీ వీడు బాధపడతాడు. వీడు వచ్చి నేను కూడా మరి ఇంకా అయ్యో ఇలా అన్నాడా అని నేను చాలా అనలేము, అటు బిడ్డను అనలేము, ఇటు రెండు కళ్ళు మరి ఇంకా నేను ఆయన వాడికే నచ్చ చెప్తాను, అలా అనకూడదు కదమ్మా, అన్నయ్య కదా తప్పు, నువ్వే ఆడించాలి కదని ఇంకా వాడిని వీడి దగ్గర ఉంచుతాను. వీడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. పక్కింటి పిల్లలు, ఒక ఆవిడైతే పక్కనింటి పిల్ల మా ఊర్లో, వాళ్ళ బాబు చిన్నప్పుడు మా బాబు దగ్గరికి ఆడుకోవడానికి వచ్చినప్పుడు వద్దని చెప్పేశారు తెలుసా. ఎందుకంటే మా బాబుకి ఇలాంటి వ్యాధి ఉంది, మన బాబు వెళ్తే అది అయితే ఏమవుతుంది అన్నట్లుగా మాట్లాడారు ఒక ఆవిడైతే. నేను ఆవిడ మొహం ఇప్పటికి కూడా నేను చూడవాడు. నా కొడుకుని ఇలా ఎగతాళి చేసిన వాళ్ళు అంటే నాకు అస్సలు, వాళ్ళు ఎవరైతే ఎలా ఉన్నా కొడుకు తల్లికి చందమామే వాళ్ళు ఎవరైతే కానీ ఇంకా వాళ్ళు ఇంకా నేను ఫ్యూచర్ లో క్షమించిన అనేసి అని ఇంకా నేను ఆవిడ తగ్గు కూడా పెట్టేసుకున్నాను. నా కొడుకుని ఎందుకు అలా అంటావు అనేసి అని. ఇప్పుడు బయటకి ఏమీ తీసుకోకూడదు, ఏ దేవుడు మనకి చేసిన అంతే, మాకు వీడే దేవుడు అని నేనైతే అనుకుంటాను. వీడే దేవుడు. మా నాన్నగారు చెప్తుండేవాడు ఎప్పుడు, నీకు వీడి దేవుడే నీ కడుపును పుట్టాడు, వీడి దేవుడు లేని మనసు చూసుకో బాగా అని చెప్తూ ఉండేవాడు మా నాన్నగారు అయితే బతుకున్నప్పుడు. మా నాన్నగారికి వీడంటే చాలా బ్లడ్ వచ్చేసింది, వద్దు నాన్న గోక్కు. మా నాన్నగారికి కూడా వీడంటే చాలా ఇష్టం మేడం. చాలా బాగా. ఎలా వెళ్తారు బాబుని ఎక్కడికైనా తీసుకెళ్ళంటే, ఆటో లేదా బస్కి వెళ్తాను కదా మేడం. బస్సులో కూడా నేను కూర్చుంటే మాత్రం వీడిని చూసి చాలా మంది కూడా భయపడో లేదంటే ఇంకా వేరే విధంగా చెడుకో నేను ఏమని కూడా చెప్పలేను. అలాగని భయపడనో అసహ్యపడనో నేనైతే చెప్పలేను. కానీ పక్కన కూర్చోడానికి కూడా చాలా మంది ఇష్టపెట్టుకోపోవడం కూడా వెళ్ళిపోతారు అంతే దూరంగా. లేదంటే ఒక సీటు మాకు ఇచ్చేసాను పక్కకైనా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పక్కన కూర్చోమ్మని అనరు. అలాంటి సిచ్యువేషన్ నేను చాలా ఫేస్ చేశాను మేడం. కొంతమంది మీరన్నట్టు మంచోళ్ళు ఉంటారు, మంచి మనసుతోటి కూర్చోండి అమ్మా, ఇబ్బంది పడతారు, సీట్ కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు పక్కన కూర్చోడానికి కూడా ఒప్పుకోరు మేడం.
బయటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేస్తాను మేడం. జ్వరం అవి వస్తుంటాయా? వస్తాయి మేడం, జలుబు వస్తుంటాయి. జ్వరము. వాటికి నార్మల్ చిన్నపిల్లల స్పెషలిస్ట్ కి చూపిస్తాను. ఉమ్. వీడికి ఎనీ టైం ఆ మెడిసిన్ అంతా మరి పక్కన ఇంటి దగ్గర పెట్టుకుంటాను. చదువు చెప్పావా? ఏబిసిడి నేను చదువుకోలేదు మేడం, మెయిన్ నువ్వు ప్రాబ్లం. చదువుకోలేదా? నేను చదువుకోలేదు, మా ఆయన చదువుకోలేదు. మేము ఎక్కడ మీరు అన్నట్లు నేను బయటికి వెళ్ళి పని చేసుకోవడానికైనా నాకు వీడు ఇదయ్యాడు, అడ్డం. మరి వెళ్ళకపోయినా మనకు ఒక్కటి తెచ్చిందంటే కొంచెం కష్టం. ఒకరి మీద ఈ రోజులు బట్టి ఖర్చులు అది వీడి మెడిసిన్, పిల్లలు ఇంకా వాళ్ళు ఫుడ్. నేనైతే చదువుకోలేదు మేడం ఎక్కువగా, ఇంతవరకే చదివాను. మా ముగ్గురు ఆడపిల్లల వల్ల మా నాన్నగారు కూడా ఎక్కువ. నేను 7th వరకు చదివాను, తర్వాత ఆపేసాను. 9 పెళ్లి కూడా చేస్తారు చిన్న వయసులో, పరిస్థితుల వల్ల. అంతే. ఎస్, మా సూపర్ హీరోది విజయనగరం జిల్లా జామి మండలం గడికొమ్ము ఏరియా ఇదంతా కూడా. సో ఒక పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అట్మాస్ఫియర్ ఇదంతా కూడా. పాపం వీళ్ళ మదర్ బయటికి ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేద్దామన్నా సరే వీడిని చూసుకోవడానికి పొద్దున్న నుండి రాత్రి వరకు టైం స్పెండ్ చేస్తుంది. వీళ్ళ ఫాదర్ తెచ్చే దీంతో వీళ్ళ 5 మేబీ 6 7, ఎందుకంటే వీళ్ళ నానమ్మ, వీడు, తాతయ్య, వాళ్ళ అమ్మ, 3 పిల్లలు, అందరూ కూడా ఒకరి కష్టం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. సో ప్రార్థిస్తున్నారు, నా కొడుక్కి సాయం చెయ్యండి అని. ఇంకా మీ దయ మా ప్రాప్తం అనేటట్టు ఆ తల్లి కన్నీరు చూసిన తర్వాత ఆమె మాటల్లోనైతే నాకు అర్థమైంది. సో వ్యూయర్స్, మనం చాలా మంది కష్టాలు విన్నాం, చాలా మంది కష్టాలను తీర్చడానికి కూడా ముందుకి చేతులు ఇచ్చాం. సో ఇలాంటి వారికి మీదైన శైలిలో కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే మంచి భవిష్యత్తుని బిడ్డ చూస్తాడు. అదేవిధంగా తను కూడా నలుగురిలో ఆడుకోవడానికి, అట్లీస్ట్ ఆడుకోవడానికి వెళ్ళలేకపోయినా ఒక నలుగురిలో తన స్కిన్ డిసీజ్ కనిపించకుండా కూర్చొని వారు ఆడుతున్న దాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశం మీరు ఇస్తారని అయితే మాత్రం చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. సో ఇంతకన్నా ఇంకా ఈ స్టోరీ గురించి నేను కూడా చెప్పలేను, ఎందుకంటే జయవర్ధన్ చూసిన తర్వాత ఎక్కడ పట్టుకున్నా చాలా హార్డ్ గా తగులుతుంది. ఇందాక స్నానం చేసిన తర్వాత కొంచెం మెత్తమెత్తగా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం హార్డ్ అయిపోతుంది. వాడు ఎక్కడ టచ్ చేసినా ఎక్కడ బ్లడ్ వస్తుందా అని భయంకరంగా ఉంది వాడి పరిస్థితి. సో వ్యూయర్స్ చూసారు కదా, వీరి యొక్క పరిస్థితి ఇది. మీకు చేతనైనంత సాయం చేస్తారని ప్రార్థిస్తున్నారు. ఐ డ్రీమ్ ద్వారా నేను కోరుకున్నది ఒకటే, నా కొడుక్కి ఎవరైనా సాయం చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు